మేడం, చెప్పమ్మా. ఈ చలికాలం మా బాబు సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు మేడం. ఏం చేస్తున్నావు మరి? ఏం చేస్తాను మేడం, బలవంతంగా ఫుడ్ పెడుతున్నాను మేడం. బలవంతంగా ఫుడ్ పెడతాం వల్ల వామిటింగ్ చేస్తున్నాడు మేడం. అవునా? ఎస్ మేడం. మీరు కూడా ఇలాగే చేస్తున్నారా? ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను డాక్టర్ అనిత చాగంటి, కన్సల్టెంట్ నియోనేటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ ఎలర్జీ ఆస్మా స్పెషలిస్ట్. సో అందరూ కూడా చలికాలంలో నార్మల్ గానే పిల్లలకి బేసల్ మెటబాలిక్ రేట్ చాలా తక్కువగా ఉంటది. దానికి తోడు కొంచెం ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్ గా వస్తాయి, ఫ్లూలు ఇలాంటివి. సో ఇలాంటివి వచ్చినప్పుడు పిల్లలు నార్మల్ గానే ఫుడ్ తినడానికి అంత ఇష్టపడరు అనమాట. వాళ్ళకి కనుక బలవంతంగా పెడితే వామిటింగ్స్ చేయటము, ఫుడ్ ఎవర్షన్ రావటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎవరు కూడా బలవంతంగా ఫోర్స్ చేసి పిల్లలకి ఫుడ్ అనేది పెట్టకూడదు. కొంచెం కొంచెంగా, కొంచెం గోరువెచ్చగా సూప్స్ లాంటివి కానీ ఏదైనా కిచిడి లాంటివి ఇలాంటివి కొంచెం ఆఫర్ చేయడం అనేది మంచిది. సో దీనివల్ల కొంచెం పిల్లలకి ఇంట్రెస్ట్ గా ఉంటది అండ్ గొంతులో కూడా స్మూత్ గా ఉండి తినడానికి ఈజీగా ఉంటది. సో అలాగే బలవంతంగా ఫుడ్ పెట్టడం వల్ల ఏమవుద్దంటే వాళ్ళు వామిటింగ్ చేసి దానిలో ఎలక్ట్రోలైట్స్ వాటర్ అంతా పోతుంది అనమాట. నార్మల్ గానే చలికాలంలో పిల్లలు వాటర్ ఎక్కువ తీసుకోరు, ఈ వాటర్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది, ఇంకా ఫర్దర్ గా డిహైడ్రేట్ అవుతారు. సో డోంట్ గివ్ ఫుడ్ ఫోర్స్ఫుల్లీ. సో చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసి అన్నెసరీ వర్రీస్ అన్ని తగ్గించండి.